అస్సలం వాలేకుమ్. హలో ఎవరివన్, ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను రెడ్ చికెన్ స్పెషల్గా స్పైసీగా ఫ్రై చేయబోతున్నాను. అది నా స్టైల్లో. ఇది నేను పాతకాలం పద్ధతిలో చేయబోతున్నానండి. చాలా 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 అంటే బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఒక 2 టేబుల్ స్పూన్ కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, మీకు కారం తగ్గట్టు నేనైతే 10 మిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి, ఒక 6-7 లవంగాలు, 2 ఇలాచి బిడ్డలు, ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకొని దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. అలాగే 1/2 కేజీ చికెన్ని ముందే కడిగి ఒక 10-20 మినిట్స్ ముందే పసుపు ఉప్పు వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. కుక్కర్ పెట్టానండి. చికెన్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అంటే 4 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడే బాగా వస్తుంది అన్నమాట మనకు. వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి. నేను ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. ఎందుకంటే మనం చికెన్లో ముందుగానే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసాం కదా, చూసి వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు, ఎక్కువైతే తక్కువ చేసుకోలేము కదా, అందుకు తక్కువ వేసుకున్నామంటే బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే మనము 1/2 కిలో చికెన్ కదండి, 1 టేబుల్ స్పూన్ పెద్ద జింజర్ గార్లిక్ వేస్తుంది. వేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం కొద్దిగా ఒక 2 మినిట్స్ బాగా వేసుకున్నామంటే దీనిలో రా స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలాని దీంట్లో వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంది. స్పైస్గా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా వేసి మనం ఆయిల్లో ఒక 5 మినిట్స్ లో టు మీడియం చేసుకోండి, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి చేసి చూడండి, మన కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగా మనకు మసాలా వేగింది అంటే ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. అప్పుడు మనకు అర్థమైపోతుందండి బాగా మసాలా ఇలాగా వేగింది అని. చూడండి ఎంత బాగా ఆయిల్ సపరేట్ అవుతుందో. కింద మాడకుండా మనం కొంచెం స్లోగా పెట్టుకున్నామంటే మీడియంగా చాలండి. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే దీంట్లో 1/2 కిలో చికెన్ అండి, నీట్గా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల ముందే నేను మ్యారినేట్ చేసుకున్నాను. దీన్ని వేసేస్తాము. వేసిన తర్వాత దీనిలో మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండానే చేయాలి ఫ్రైని. సన్న మంట మీద చేసుకోవాలి. అప్పుడే మనకు దీని టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. ఎంత బాగా వస్తుందో మీరు చేసుకొని నాకు కమెంట్ చేయండి. ఎవరైనా చేసుకొని తిన్న వాళ్ళైతే నాకు పోస్ట్ ట్యాగ్ చేసి పెట్టండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మనం బాగా దీన్ని ఉడికించుకోవాలి అండి. ఆయిల్లో మనం ఈ మసాలాలంతా బాగా చికెన్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించామంటే సూపర్ డూపర్ టేస్ట్ రెడ్ చికెన్ ఈజ్ రెడీ. చూస్తున్నాండి, నేను ఇంకా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్లో నేను కొత్తగా వీడియోస్ తీస్తున్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు కూడా
నచ్చిన రెసిపీస్ నాకు పెట్టారంటే నేను అది కూడా మీకు ఏ రెసిపీ కావాలని మీరు పెట్టారంటే ఆ రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను. నేను ఇంకా రోటి పచ్చళ్ళు అవి ఇవి చేయాలని చాలా అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాన్ని లాస్ట్లో దీని ఫేస్ ఇలా ఉంటుందండి. ఇంకా మీరు ఫ్రై కావాలనుకుంటే ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం నాకు గ్రేవీ కావాలి కాబట్టి ఈ విధంగా చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకోండి, నాకు కామెంట్ ఖచ్చితంగా చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.